బ్రేకేని చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల మండలం బొందలకుంట దగ్గర మితిమీరిన వేగంతో వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన దుర్గమ్మ ట్రావెల్స్ వాల్వో బస్సు 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. ఇవాళ తెల్లవారుజామున సుమారుగా 5 గంటల ప్రాంతంలో మక్తల మండలం నర్సిరెడ్డిపల్లి జక్లేరు గ్రామాల శివార్లోని జాతీయ రహదారి 167పై లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ 18 మందిని మక్తల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం 7 మందిని రాయచూర్, మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల మండలం బొందలకుంట దగ్గర మితిమీరిన వేగంతో వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన దుర్గమ్మ ట్రావెల్స్ వాల్వో బస్సు 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. ఇవాళ తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మక్తల మండలం నర్సిరెడ్డిపల్లి జక్లేరు గ్రామాల శివార్లోని జాతీయ రహదారి 167పై లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ 18 మందిని మక్తల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం 7 మందిని రాయచూర్, మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ಏನಿಲ್ಲ ನೋಡಿ ಟೋಟಲ್ ಮುಂದೆ ಏನಿಲ್ಲ